హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి పీజీఎల్ 2023 టైర్ 1 25th జూలై షిఫ్ట్ 1 ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాం. ఏ స్పీచ్ బై అన్ యాక్టర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ ప్లే. సో దాన్ని మనం ఎపిలాగ్ అంటాం. సో ఒక యాక్టర్ ఒక స్పీచ్ ఎండ్ ఆఫ్ ఏ ప్లేలో ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎపిలాగ్ అంటాము. ప్రొలాగ్ అంటే ఇంట్రడక్షన్ టు లిటరరీ వర్క్. ఎండింగ్ ఏమో ఎపిలాగ్, ప్రొలాగ్ ఏమో ఇంట్రడక్షన్ అనమాట. మోనోలాగ్ అంటే లాంగ్ స్పీచ్ బై వన్ పర్సన్. అండ్ డ్యూయలాగ్ అంటే కాన్వర్సేషన్ బిట్వీన్ టూ పీపుల్. ఓకే, in a play or in movie. Opposite of incompetent. Incompetent అంటే lacking of skill అన్నమాట. LACK. ఇన్ఎబిలిటీ. దీనికి ఆపోజిట్ మనకి డెక్స్ట్రస్. డెక్స్ట్రస్ అంటే స్కిల్ఫుల్ అని, షోయింగ్ స్కిల్స్, షోయింగ్ హ్యావింగ్ స్కిల్స్. ఫోర్లోన్ అంటే సాడ్, లోన్లీ అండ్ డెస్పరేట్ తెలిసింది, హోప్లెస్ కూడా తెలిసింది. నెక్స్ట్, someone who lives in solitude. Solitude అంటే సెక్లూషన్ అని, ఒంటరిగా ఉండాలనుకోవటం అనమాట. ఎలాన్ ఐసోలేటెడ్ గా ఉండాలనుకోవటం. సో దానికి మీనింగ్ వచ్చి రెక్లూజ్. సో రెక్లూజ్ అంటే ఎవరైతే ఒంటరిగా ఉండాలనుకుంటున్నారో, ఐసోలేటెడ్ గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళని డిస్క్రైబ్ చేసే వర్డ్ అనమాట. మెట్రోపాలిటన్ తెలిసింది, ఎవరైతే పెద్ద సిటీస్ లో ఉంటారో వాళ్ళు. కాస్మోపాలిటన్ అంటే ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని కాస్మోపాలిటన్స్ అంటాము. అండ్ రెఫ్యూజీ అంటే who is forced to leave their home country. Forced to leave their home country due to war. Next, parajumples ఇచ్చారు. Lord Ganesha, the destroyer of obstacles, is worshipped for his wisdom and brilliance. People adore the goddess Lakshmi and Lord Ganesha on Diwali. This new year, that is Diwali, is marked by merchants establishing new account books. Goddess Lakshmi is also worshipped on Diwali for wealth and success. For example, A తో స్టార్ట్ అయితే ఏ తర్వాత D వస్తుందా? Lord Ganesha, the destroyer of obstacles, is worshipped for his wisdom and brilliance. Goddess Lakshmi is also worshipped on Diwali for wealth and success. People adore the goddess Lakshmi and Lord Ganesha on Diwali. ఆల్రెడీ చెప్పాము, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాము. సో ఈ ప్యాటర్న్ బాగాలేదు. నెక్స్ట్, this year Diwali is marked by merchants establishing new account books. Goddess Lakshmi is also worshipped.
అంటే ముందుగా ఒకళ్ళు రావాలి. గాడెస్ లక్ష్మి D తో కూడా స్టార్ట్ అవ్వదు. D. People adore goddess Lakshmi and Lord Ganesha on Diwali. సో ఈ స్టేట్మెంట్ ఎందుకు అంటే ఈ స్టేట్మెంట్ లో ఏం చెప్తుంది మెన్షన్ చేసింది దట్ ఆన్ దివాలి ప్రతి ఇంట్లోనూ గాడెస్ లక్ష్మిని అండ్ గణేశాన్ని వర్షిప్ చేస్తారు వాటి యొక్క బ్లెస్సింగ్స్ ప్రాస్పరిటీ సక్సెస్ కోసం నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ కి. ఇప్పుడు లార్డ్ గణేష గురించి చెప్తున్నారు. లార్డ్ గణేష డెస్ట్రాయర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ అని. తర్వాత గణేషతో పాటు గాడెస్ లక్ష్మి is also worshipped. ఇప్పుడు దిస్ న్యూ ఇయర్ ఇస్ దివాలి marked by merchants establishing new account books. Next. In perfect order అంటే యాపిల్ పై ఆర్డర్ అంటాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్ ఆర్ నీట్ గా అరేంజ్ చేయటం అన్నమాట. సో దాన్ని మనం యాపిల్ పై ఆర్డర్ అంటాం. నెక్స్ట్ కాంటెంప్లేటింగ్ ఇడియం. సో కాంటెంప్లేటింగ్ అంటే చాలా కేర్ఫుల్ గా ఉండటం అన్నమాట. ఒక డెసిషన్ తీసుకోవటం కొంచెం స్లో అండ్ స్టడీగా కేర్ఫుల్ గా ఉండటం, దాన్ని మనం చీవింగ్ ద కట్ అంటామని. చీవింగ్ ద కట్. ఓకే. బైటింగ్ ద టెస్ట్ అంటే బ్యాటింగ్ లో ఓడిపోవటం అన్నమాట. బీయింగ్ డిఫీటెడ్ ఇన్ ఏ బ్యాటిల్. Defeated in a battle, fighting the dust. Cooling one's heels. Cooling one's heels అంటే waiting for a long time. Next, getting into hot waters. Getting into hot waters అంటే to get into trouble. Next, select the most appropriate option to fill in the blank. Raghav had a good troupe for stage plays. So, troupe, TROUPE అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ అని. ఓకే. సో ఎవరైతే దే వర్క్ టుగెదర్ రెగ్యులర్ గా వాళ్ళని మనం ట్రూప్ అంటాము. ట్రిప్ కాదు. ట్రిప్ అంటే ఒక జర్నీ కానీ ఎక్స్కర్షన్ కానీ. TROPE అంటే ఒక రికరింగ్ థీమ్ అని. రికరింగ్ అంటే రిపీటెడ్ గా. RECURR వస్తుంది. A troop refers to soldiers, group of soldiers. Okay, next. We hardly knew nothing about the manager who had recently joined. So hardly anna negative way, nothing anna negative way. So we hardly knew anything అని వస్తుంది. Next. Here comes the bus for Lucknow. Here comes అంటాము. Here come మనము. Incorrectly spelled sandwich. Which కదా WITCH కాదు, just WICH. యాక్టివ్ వాయిస్ లో రాయాలి. విల్ హ్యావ్ బీన్ వచ్చింది కాబట్టి విల్ హ్యావ్ ఉండాలి. బై 2040 విల్ హ్యావ్ కంట్రోల్డ్. విల్ హ్యావ్ కంటిన్యూడ్ కాదు,
విల్ హ్యావ్ కంట్రోల్డ్ ఉంది, విల్ హ్యావ్ లేదు కంట్రోలింగ్ కాదు, విల్ హ్యావ్ స్టెబిలైజ్డ్ కాదు. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్, ఫిలాంథ్రోపిస్ట్. Alimony incorrectly spelled. Alimony, ALIMONY, సింగిల్ ఎల్లే ఉంటుంది. ALIMONY. ఏంటి అలిమోనీ అంటే డివోర్స్ అయినాక వాళ్ళ స్పౌస్ కి ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ అనమాట. ఓకే, స్ట్రక్చర్ కరెక్ట్. హాలిసినేట్ తెలిసిందే కదా, లేని దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వటం అనమాట. హాలోవిన్ కూడా October 31st సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. జుడిషియస్ అంటే గుడ్ జడ్జ్మెంట్ అని, సెన్సిబుల్ జడ్జ్మెంట్ అని, సెన్సిబుల్ అని అర్థం. ఓకే, ఇంప్రూడెంట్ అంటే ఏంటి అంటే జుడిషియస్ కి ఆపోజిట్ అవుతుంది, లాకింగ్ గుడ్ జడ్జ్మెంట్. జుడిషియస్ కి ఆపోజిట్ యాంటనిమ్ అవుతుంది. కేర్లెస్, నాట్ టేకింగ్ ఇనఫ్ కేర్. షార్ట్ సైటెడ్ అంటే కాన్సిక్వెన్సెస్ ని అండర్స్టాండ్ చేసుకోలేకపోవటం. సరే, అండర్స్టాండ్ చేసుకోవటం కాదు, అండర్స్టాండ్ చేసుకోలేకపోవటం. ఇది unable to understand consequences. Next, which do you usually take to reach your office? Office route ఉంటుంది, ఆ route spelling ROUTE. So the way or path. ఓకే, సో రూట్ అంటే ప్లాన్స్ కు ఉంటుంది, ROUT అంటే టు డిఫీట్ సంబడి. నెక్స్ట్, రూడ్ అంటే ఇంపోలైట్ గా ఉండడం, తెలిసిన వాడే కదా. సో కొత్త వర్డ్ ఇది ROUT, టు డిఫీట్ సంబడి. ఎక్స్టోల్ అంటే అప్లోడ్ అనమాట, టు ప్రైజ్, టు గ్లోరిఫై. ఓకే, సో extol means to praise, reward, punish, dismay. Disappointment. Next, always explanatory remarks at the beginning of a book. So ప్రతి బుక్ లో ఏముంటుంది, ప్రిఫేస్ ఉంటుంది, ఆథర్స్ యొక్క షార్ట్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ అన్నమాట. ఆథర్ చే ఇవ్వబడిన షార్ట్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ ని మనం ప్రిఫేస్ ఆఫ్ ది బుక్ అంటాము. అంటే దాని యొక్క పర్పస్, స్కోప్ అండ్ బ్యాక్గ్రౌండ్, బుక్ యొక్క పర్పస్, స్కోప్ అండ్ బ్యాక్గ్రౌండ్ ని మనం ప్రిఫేస్ లో మెన్షన్ చేస్తాము. నెక్స్ట్, ఫోర్వర్డ్ అంటే ఆథర్ కాకుండా మిగిలిన వాళ్ళు రాస్తారు కదా సేమ్ షార్ట్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ ని, దాన్ని మనం ఫార్వర్డ్ అంటాము. బిబ్లియోగ్రఫీ అంటే ఆ బుక్ లో ఉన్న రిఫరెన్సెస్ అన్ని సైట్ చేసి ఉంచుతారు, సోర్సెస్ అన్నిటిని, దాన్ని మనం బిబ్లియోగ్రఫీ అంటాం. ఇది యూజువల్ గా ఎండ్ లో ఉంటుంది, చివరిలో. బయోగ్రఫీ అంటే ఎవరన్నా వాళ్ళ యొక్క లైఫ్ ని వాళ్ళచే రాసుకునే దాన్ని మనం బయోగ్రఫీ అంటాము. నెక్స్ట్, ఐడెంటిఫై how will you say that the doctor treated the victims of the violence very carefully in passive voice. So treated వచ్చింది కాబట్టి విక్టిమ్స్ ప్లూరల్ కాబట్టి వర్క్ ట్రీటెడ్ రావాలి. వర్క్ ట్రీటెడ్ లేదు, వర్క్ ట్రీటెడ్ లేదు, వర్క్ ట్రీటెడ్ ఉంది, వర్క్ ట్రీటెడ్ ఉంది. ద విక్టిమ్స్ వర్ ట్రీటెడ్ అటెంటివ్లీ బై ది డాక్టర్. అసలు సెంటెన్స్ ఇది కాదు కదా. సో ద విక్టిమ్స్ ఆఫ్ ది వైలెన్స్ were treated very carefully by the doctor.
ఇక్కడ వర్క్ పీరియడ్ 2 ఉండటం వల్ల సెంటెన్స్ మొత్తం చూడాల్సి వచ్చింది. ఒకటే ఉంటే ఆన్సర్ పెట్టేసే వాళ్ళం డైరెక్ట్ గా. నెక్స్ట్ paragraphs. He sat in his seat. D గాని B గాని. He sat in his seat at the patient's face అంటామా? పేషెంట్స్ ఫేస్ దగ్గరలో కూర్చుంటాడా at his seat అని? అట్లా రాదు కదా. So he sat in his seat beside the bed, gazing sternly at the patient's face, hardly showing any signs of hearing what they were saying to him. Next. Hundreds of firms went bankrupt during the dash. Bankrupt ante divala తీయటం అన్నమాట. So during the recession. Recession ante period of economic decline. Okay, so a period of economic decline లో economic activity decrease అవుతుంది. Businesses అన్ని financial గా struggle అవుతాయి. So hundreds of firms went bankrupt during recession. Recession అనే వర్డ్ లేదు. రివిజన్ అంటే తెలిసిందే కదా. రెమిషన్ అంటే డిసీజ్ ని తగ్గించడం, టు లెసన్. Remission ante to lessen. It could be lessen or disappearance symptoms, to lessen symptoms of a disease. Next. Changes to the Earth's climate driven by increased dash of heat. So increased emission of feeding the creation of fertilization. Feeding, heat creation, heat fertilization, emission of heat. Okay, so gases ki gaani, radiation ki gaani, we usually use emission, release of something. Okay, next. Feeding ante food provide cheyadam kada. Creation ante oka danni existence loki tavatam. Fertilization ante combining of process of combining of male and female reproductive cells. So our blank suitable word is emission of heat trapping greenhouse gases are already having widespread effects on the environment. Shrinking of glaciers and ice sheets, occurrence of shifts in flower, plant blooming times, etc. are creating an overall dash in the natural ecosystem. So వీటన్నిటికీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తుంది? ఇంబ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్. Imbalance in the natural ecosystem. Conditions like the rising sea levels and saltwater intrusion have advanced to the point where whole dash have had to relocate, while protracted droughts are putting people at risk. So whole mobs అవ్వచ్చు. Mobs అంటే some violent crowd వస్తుంది కాదు. People, whole people అనము, whole communities అంటాము. People who live together with a common interest. So they have to relocate and putting people at risk of dash. Risk of pregnancy? No. Risk of famine. Famine ante lack of food. Okay, or lack of resources. Scarcity of resources. Overpopulation కాదు, surgery అసలు కాదు. Last question. Risk of famine. The effects of human caused global warming or dash for people alive today and will worsen as long as humans keep failing
greenhouse gases into the atmosphere. So ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ అనేవి వాట్ వి సే ఇర్రివర్సిబుల్, అంటే దిస్ కెనాట్ బి చేంజ్ ఆర్ అండన్ అనమాట. సో ఇది సూటబుల్ అవుతుంది. హార్ట్ బ్రేకింగ్ అంటే సాడ్నెస్ అని, కాంట్రడిక్టరీ అంటే కాన్ఫ్లిక్ట్, కండిషనల్ తెలిసిందే సబ్జెక్ట్ వన్ ఆర్ మోర్ కండిషన్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ మెట్. ఓకే, సో ఇది వాళ్ళ 25 క్వశ్చన్స్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్.